ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనము. ద్రవ్యం అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి నందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నందడు, ఇది వ్యర్థమే. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ద్రవ్యం అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం. సూర్యుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యం ఉండును. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనం హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడని ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి శరీరని దాసులుగా ఉండనేరరు. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు వెడమీయక జాగ్రత్త పరుడు, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదనెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనుని కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండట మేలు. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. చివరిగా ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంచు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాలో ఉన్న నేత్రాశవు, జీవకుటుంబం, ప్రతి విధమైన లోకాశలను మా నుండి దూరపరిచి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.